బీజేపీకి ఈటెల కొత్త కాదు, సామాన్య కార్యకర్తే సీఎం అయ్యే ఛాన్స్. పార్టీని నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతున్నది. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ సంఖ్య. బీజేపీ నాకు తెలిసి ఒక క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అని ఎన్నడూ కూడా ముందు చెప్పదు. అలాంటిది ఈటెల విషయంలో ఈ కామెంట్ చేసిరంటే దాని వెనకాల నిజంగా ఏదో చాలా పెద్ద స్కెచ్ నడుస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. అవును అవును అవును, అందులో నో డౌట్ ఆయనకు కొంత అంటే వాస్తవంగా కూడా ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు అనేవి చాలా ఇంపార్టెంట్. అది రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఆ చేరికలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే చేరికలు కావు, బీఆర్ఎస్ నుంచే చేరికలు రావాలి. బీఆర్ఎస్ నుంచి చేరికలు రావాలి అంటే ఈరోజు బీజేపీలో ఉన్న వాళ్ళకు బీఆర్ఎస్ తో ఉన్న వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఈ పార్టీ నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో మొదటి నుంచి మొన్నటి వరకు కూడా 2021 వరకు కూడా ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమకారుడిగా, గ్రౌండ్ లో అంటే కేసీఆర్ కూడా ప్రతిసారి కూడా ఈటెల రాజేందర్నే అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు సమన్వయకర్తగా నిర్మించిండు. అనేకమైనటువంటి ఇష్యూస్ సాల్వ్ చేసిన దానిలో ఆయనకు ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పేరైతే ఉంది. ఇప్పటికి కూడా మొన్న మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలవడానికి కూడా కారణం కూడా బీఆర్ఎస్ పార్టీలో వన్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అరే రాజేంద్రన్ ఉంటే మనకు ఆపదకో సంపదకో మమ్మల్ని ఆదుకుంటాడు కదా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన గెలిపించారు. అదే ఆ రాగిడి లక్ష్మారెడ్డి అనే విషయం మనకు కొత్తోడు, మనకు తెలియదు. మనము వేరే పార్టీ వాడని చెప్పేసి ఆయన దగ్గరికి ఒకవేళ అవసరం కొద్ది పోయినా ఆ పార్టీ అని చూడకుండా మమ్మల్ని మాకు ఉండేటువంటి పని చేసి పెడతాడు అనేటువంటి దాంట్లో ఒక మంచి క్లారిటీ కార్యకర్త ఉంది, ఈటెల మీద ఉంది. సో ఇప్పుడు ఏమైతుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ క్యాడర్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీజేపీలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అది సాధ్యమవుతుందని సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. కానీ స్టేట్లో ఉన్నటువంటి కొంతమందికి ఆ క్లారిటీ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి అవకాశాలు వినియోగించుకొని పదవులు పొందాలనే ఉద్దేశం తప్ప పార్టీని ఎదుగుదల చేద్దాం, పార్టీని నిర్మిద్దాం అనేటువంటి సోయి ఎవరికి కూడా లేదు. అది స్పష్టంగా మాకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, సామాన్య కార్యకర్త సీఎం అయ్యే ఛాన్స్. పార్టీ నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతున్నది. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ ఒకరిని చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీకి కొత్త వ్యక్తి కాదని, ఆయన పాత వ్యక్తి అయిపోయారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. పార్టీలో కొత్త పాత లేదని, బీజేపీలో చేరిన వారందరూ పాతవారేనంటూ పేర్కొన్నారు. శంషాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు నోవాటెల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంతమంది కామెంట్ చేశారని, కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ క్రమంగా బలపడుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 పార్టీగా మార్చేందుకు తమ వద్ద 1500 రోజుల ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 3వసారి కూడా కాంగ్రెస్ 100 మార్కులు టచ్ చేయాలని ఎద్దేవా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని చురుకలంటించారు. ఇండియా కూటమికి నాయకత్వం వెళ్ళేదని ఫైర్ అయ్యారు. ప్రధానిగా మోడీ ఉన్నంత వరకు రిజర్వేషన్లకు ఎలాంటి డోకా ఉండబోదని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కౌల పిల్లలు, రాహుల్ దమ్ముంటే ఓయిలో తిరుగు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్రంలో కాసే ఎజెండా ఎగరేస్తాం అంటే బలమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకు నల్గొండ, ఖమ్మము, పెద్దపల్లి, వరంగల్ లాంటి ఈ 4 చోట్ల కనుక బలపడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఈ 4 చోట్ల జీరో పర్ఫార్మెన్స్, జీరో. ఈ 4 చోట్ల కనుక ఖచ్చితంగా వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ కనుక పెంచుకోగలిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. అది రావాలంటే మస్ట్గా చేరికలు అనేవి చాలా మస్ట్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉండాలి. ఇప్పటికీ ఎంతమంది చెప్పినా సరే గ్రౌండ్ లెవెల్ మీకు క్యాడర్ లేదయ్యా అంటే మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పుకోనికే తప్ప ఏం లేదు. అంటే వాస్తవంగా బూత్ లెవెల్లో చాలా మంది ఉంటారు, కానీ ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ అనేది కనబడుతూ ఉంటది. బీజేపీకి ఈటెల కొత్త కాదు, సామాన్య కార్యకర్తే సీఎం అయ్యే ఛాన్స్. పార్టీని నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతున్నది. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఆల్రెడీ బీజేపీ నాకు తెలిసి ఒక క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ అని ఎన్నడూ కూడా ముందు చెప్పదు. అలాంటిది ఈటెల విషయంలో ఈ కామెంట్ చేసిరంటే దాని వెనకాల నిజంగా ఏదో చాలా పెద్ద స్కెచ్ నడుస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. అవును 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 అందులో నో డౌట్ ఆయనకు కొంత అంటే వాస్తవంగా కూడా ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు అనేవి చాలా ఇంపార్టెంట్. అది రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఆ చేరికలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే చేరికలు కావు, బీఆర్ఎస్ నుంచే చేరికలు రావాలి. బీఆర్ఎస్ నుంచి చేరికలు రావాలి అంటే ఈరోజు బీజేపీలో ఉన్న వాళ్ళకు బీఆర్ఎస్ తో ఉన్న వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఈ పార్టీ నిర్మాణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో మొదటి నుంచి మొన్నటి వరకు కూడా 2021 వరకు కూడా ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమకారుడిగా, గ్రౌండ్ లో అంటే కేసీఆర్ కూడా ప్రతిసారి కూడా ఈటెల రాజేందర్నే అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు సమన్వయకర్తగా నిర్మించిండు. అనేకమైనటువంటి ఇష్యూస్ సాల్వ్ చేసిన దానిలో ఆయనకు ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పేరైతే ఉంది. ఇప్పటికి కూడా మొన్న మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలవడానికి కూడా కారణం కూడా బీఆర్ఎస్ పార్టీలో వన్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అరే రాజేంద్రన్ ఉంటే మనకు ఆపదకో సంపదకో మమ్మల్ని ఆదుకుంటాడు కదా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన గెలిపించారు. అదే ఆ రాగి లక్ష్మారెడ్డి అనే విషయం మనకు కొత్తోడు, మనకు తెలియదు. మనము వేరే పార్టీ వాడని చెప్పేసి ఆయన దగ్గరికి ఒకవేళ అవసరం కొద్ది పోయినా ఆ పార్టీ అని చూడకుండా మమ్మల్ని మాకు ఉండేటువంటి పని చేసి పెడతాడు అనేటువంటి దాంట్లో ఒక మంచి క్లారిటీ కార్యకర్త ఉంది, ఈటెల మీద ఉంది. సో ఇప్పుడు ఏమైతుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ క్యాడర్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీజేపీలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అది సాధ్యమవుతుందని సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. కానీ స్టేట్లో ఉన్నటువంటి కొంతమందికి ఆ క్లారిటీ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి అవకాశాలు వినియోగించుకొని పదవులు పొందాలనే ఉద్దేశం తప్ప పార్టీని ఎదుగుదల చేద్దాం, పార్టీని నిర్మిద్దాం అనేటువంటి సోయి ఎవరికి కూడా లేదు. అది స్పష్టంగా మాకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ చూడండి, సామాన్య కార్యకర్త సీఎం అయ్యే ఛాన్స్, పార్టీ నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతున్నది, 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ ఒకరిని చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీకి కొత్త వ్యక్తి కాదని, ఆయన పాత వ్యక్తి అయిపోయారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. పార్టీలో కొత్త పాత లేదని, బీజేపీలో చేరిన వారందరూ పాతవారేనంటూ పేర్కొన్నారు. శంషాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు నోవాటెల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై